శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే జ్యోతిష్శాస్త్రంలో గ్రహదృష్టులు ఏ విధంగా పనిచేస్తాయి, ఒక గ్రహం మరో గ్రహాన్ని నిజంగా చూస్తుందా అనేది ఏ విధంగా డెప్త్గా చెక్ చేయాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఉదాహరణకు మనకి ఇక్కడ మేషంలో గురుడు 20 degreesలో ఉన్నాడు అనుకోండి. ఇక్కడ గురుదృష్టిలు ఏంటి, మనకి ఒకటి తన ఉన్న స్థానం నుంచి 1, 2, 3 అంటే పంచమ దృష్టి, 5, 6, 7, 7వ దృష్టి. గురుదృష్టిలు ఏంటి, 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టి అన్నమాట. 5, 9 దృష్టిలు ఏంటంటే విశేష దృష్టిలు అన్నమాట, స్పెషల్ ఆస్పెక్ట్స్ అంటారు దాన్ని. 7 దృష్టి అంటే అన్ని గ్రహాలుగా ఉండే మాదిరిగా తన సప్తమ దృష్టితో చూస్తాడన్నమాట. 5, 7, 9. ఓకేనా? ఇప్పుడు అంతా క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడు మేషంలో 20 degreesలో ఉన్న గురుడు ఇక్కడ గురుదృష్టి కుజుడిపై ఉందా లేదా అంటే ఇలా చెప్పాలంటే, ఇక్కడ గురుడు 20 degrees ఉన్నప్పుడు ఇక్కడ కుజుడు ఎన్ని degrees ఉన్నాడు, సింహంలో 22 degreesలో ఉన్నాడు అన్నమాట. అంటే ఇక్కడ మేషం ఉన్న గురుదృష్టి ఇక్కడ సింహంలో 20 అంటే 20 degrees అంటే 21 degrees సమ్ చేంజ్ ఉంటుంది కాబట్టి 21 degrees వరకు మాత్రమే పడుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 21 degrees మాత్రమే పడుతుంది. ఇక్కడ కుజుడు ఎన్ని degrees 20 degrees అంటే చాలామంది ఏమనుకుంటారు, ఇక్కడ గురుడు కుజుడిని చూస్తుందనగా చాలామంది రాంగ్గా చూస్తారన్నమాట. ఇది చూసే విధానం అన్నమాట గ్రహదృష్టిలు. అంటే ఇక్కడ ఉన్న మా మేషంలో ఉన్న గురుడు ఇక్కడ మనకి కర్కాటకం 20 degrees నుంచి మనకి సింహంలో ఉన్న 21 degrees వరకు మాత్రమే చూస్తాడన్నమాట, తన దృష్టి పడుతుందన్నమాట. ఇక్కడ కుజుడు 22 degrees ఉండడం వల్ల గురుదృష్టి కుజుడిపై లేదు. చూసారా? ఈ విధంగా డిగ్రీల రూపంలో మనం గ్రహం యొక్క దృష్టిలు చూడాలన్నమాట, డెప్త్గా చెక్ చేయాలి. మనం ఏదో మనకి గురుదృష్టి 5వ స్థానంలో ఉన్న గురుదృష్టి 5, 7వ స్థానంలో గ్రహమే పడుతుందంటే మనం పప్పులో కాలేసినట్టు. నెక్స్ట్ గురుడు యొక్క 2వ దృష్టి ఏంటి, మళ్ళీ ఇంకా 5 అంటే ఇక్కడ గురుదృష్టి కుజుడిపై లేదనమాట. ఇక్కడ మా గురుడు యొక్క ఇంకో దృష్టి ఏంటి, సప్తమ దృష్టి. సప్తమంలో శని ఉన్నాడు అన్నమాట. ఈ శని ఎన్ని degrees ఉన్నాడు, 10 degreesలో ఉన్నాడు అన్నమాట. అంటే ఈ గురుదృష్టి ఈ సప్తమ స్థానంపై 20 degrees వరకు పడుతుందన్నమాట. degrees అంటే ఇక్కడ శని ఎన్ని degrees ఉన్నాడు, 10 degreesలో ఉన్నాడు. అంటే 21 degrees లోపలే ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈ గురుదృష్టి సప్తమంలో ఉన్న శని భగవానుడిపై దృష్టి ఉంది. చూడండి, ఈ విధంగా చూడాలన్నమాట. డిగ్రీస్లో గ్రహం యొక్క దృష్టిలు చూడాలన్నమాట. నెక్స్ట్ ఇంకో దృష్టి ఏంటి, గురుదృష్టి నవమ దృష్టి, విశేష దృష్టి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చంద్రుడు 25 degreesలో ఉన్నాడు అన్నమాట. ఈ 25 degreesలో ఉన్న చంద్రుడిని గురుడు చూస్తున్నాడంటే అంటే ఇక్కడ నుంచి ఇక్కడ 21 degrees వరకు మాత్రమే గురుదృష్టి పడుతుంది అన్నమాట. ఇక్కడ ధనుస్సులో తన 9వ దృష్టితో ధనస్సుని 21 degrees వరకు మాత్రమే చూడగలరు అన్నమాట.
ఇక్కడ చంద్రుడు ఎన్ని డిగ్రీస్ ఉన్నాడు, 25 డిగ్రీస్లు ఉన్నాడనమాట. అంటే ఇక్కడ చంద్రుడిపై గురుదృష్టి లేదు. చాలామంది జాతకులు జ్యోతిష్యులు ఏం చెప్తారంటే, ఇక్కడ చూడగానే పంచమంలో కుజుడున్నాడు, అయితే పంచమ దృష్టి గురుడు ఉంది కాబట్టి కుజువే పడుతుంది. అంటే సప్తమ స్థానంలో శని ఉన్నాడు, గురువు సప్తమ దృష్టిలో ఉంది. ఇక్కడ శని ఉంది కాబట్టి శని గురుదృష్టి సప్తమైన ఉంది. ఇంకా 9వ దృష్టి ఉంది కాబట్టి ఇక్కడ చాలామంది జ్యోతిష్యులు రాంగ్ క్యాలిక్యులేషన్ చేసి తన ప్రిడిక్షన్స్ తప్పుగా చెప్తున్నారన్నమాట. ఇలా ఈ విధంగా డిగ్రీస్లో మనం చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇక్కడ గురుడు 10 డిగ్రీస్లో ఉన్నాడు అనుకోండి, 20 వేసుకోండి. ఇక్కడ 10 డిగ్రీస్లో ఉంటే ఇక్కడ కుజుడు అంటే ఇక్కడ నుంచి అంటే కర్కాటక నుండి 10 డిగ్రీస్ వరకు ఇక్కడ మనకి సింహంలో ఉన్న 10 డిగ్రీస్ వరకు మాత్రమే కుజుదృష్టి పడుతుంది. అంటే 10 డిగ్రీస్ తర్వాత అంటే 11 డిగ్రీస్ వేసుకోండి, అంటే చేంజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు 12 డిగ్రీస్కి కుజుడు ఉన్నాడు అనుకోండి. ఇక్కడ 12 డిగ్రీస్ మీద ఇక్కడ 12 డిగ్రీస్ మీద అంటే ఇక్కడ గురుదృష్టి పడదనమాట. ఈ విధంగా ది స్పెషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్లానెట్స్ అని మనం డెప్త్గా చెక్ చేసే డిగ్రీ వైజ్ రూపంలో మనం తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా చూస్తేనే నిజంగా ఒక గ్రహం ఇంకో గ్రహాన్ని చూస్తుందా, ఈ విధంగా మనం చూడాలన్నమాట. డిగ్రీస్ రూపంలో డిగ్రీ వైజ్ కాల్కులేషన్స్ ఆఫ్ ప్లానెట్ ఆస్పెక్ట్స్ ఇన్ ఆస్ట్రాలజీ అనమాట. దిస్ ఈజ్ టుడే సబ్జెక్ట్. ఇంకా ఎవరైనా జాతక పరిశీలన కోసం నెంబర్కి కాల్ చేయండి. మనం సంపూర్ణంగా లోతుగా డెప్త్గా చెక్ చేసి ఖచ్చితమైన ప్రిడిక్షన్స్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో సబ్జెక్ట్తో మళ్ళీ కలుద్దాం. శుభం.